అందరికీ నమస్కారం అండి. నా గురువులైన పత్రిజీ దంపతులకు మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. ఈరోజు మనం ఒక స్టోరీ తెలుసుకుందామండి. ఏమిటి అంటే అందరూ గురువులే. అందరూ గురువులే. ఏంటి అంటే ఒకసారి ఒక గురువుగారు తన శిష్యులతో కలిసి సత్సంగం చేసేటప్పుడు అక్కడున్న శిష్యులందరూ కూడా ఇలా అడుగుతారు. ఏమని అంటే, గురువుగారు మీ గురువు గురించి మాకు కొంచెం వివరించండి అని చెప్తారనమాట. మీకు ఈ విద్య ఎవరు నేర్పారు, అది మాకు తెలియచేయండి అని అడుగుతారు. అప్పుడు ఆ గురువుగారు ఏమంటారంటే, నాకు ఈ విద్య నేర్పిన గురువు ఒకరే, కానీ నేను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అలా చూస్తే నాకు ఎంతోమంది గురువులు ఉన్నారు. ఎవరి గురించి చెప్పాలి, అయినా మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఏంటి అంటే, నేను ఒకసారి అడవి గుండా ప్రయాణం చేస్తూ ఊరు చేరేసరికి చీకటి పడింది. చీకటి పడ్డప్పుడు అందరూ నిద్రపోతారు కదా, అందరూ నిద్రపోతున్నారు. తను ఎక్కడ బస చేయాలి అనేది తనకి ఎక్కడ తెలియలేదన్నమాట. అప్పుడు ఒక ఇంటికి కన్నం వేస్తూ ఒక దొంగ కనిపించాడనమాట. కనిపించినప్పుడు ఆ దొంగ దగ్గరికి వెళ్ళి, నేను ఎక్కడ బస చేయాలి అని అడుగుతాడు ఆ దొంగను. అప్పుడు ఆ దొంగ అంటాడు కదా, ఇప్పుడు ఎవరిని మనం నిద్ర లేపలేము, మీరు మా ఇంటికే రండి అని ఆ దొంగ ఆ గురువుగారిని వాళ్ళ ఇంటికి తీసుకుపోతాడనమాట. అయితే అక్కడే నెల రోజులు ఉంటాడు. అయితే ఆ గురువుగారు ఉన్న నెల రోజుల్లో కూడా అతనికి ఒక్కరోజు కూడా దొంగ అంటే డబ్బు దొరకలేదన్నమాట. అయితే రోజు నువ్వు వట్టి చేతులతోనే తిరిగి వస్తున్నావు, నీవు కుంగిపోకుండా నీరసపడకుండా ఎలా ఉంటున్నావు అని గురువుగారు ఆ దొంగని అడుగుతాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, నాకు ఆ దేవుడి పైన నమ్మకం ఉంది, నాకు ఆ దేవుడి పైన నమ్మకం ఉంది, రేపు తప్పకుండా దొరుకుతుంది అనే ఆశతోనే నేను ఉంటాను. నా నమ్మకాన్ని ఏ కారణం చేతనైనా నేను సడలనివ్వను. ఏ కారణం చేతైనా నా నమ్మకాన్ని నేను సడలనివ్వను అని ఆ దొంగ చెప్తాడు. అప్పుడు ఆ గురువుగారు అక్కడ ఆ దొంగ నుంచి నమ్మకం అనేది నేర్చుకున్నాడనమాట. అలా అక్కడి నుంచి వెళుతూ ఒక నది ఒడ్డుకి చేరుకుంటాడు. చేరుకుని అటు వెళ్తూ ఉంటే అక్కడికి ఒక కుక్క వస్తుంది దాహంతో వచ్చినప్పుడు ఆ నీటిలో ఆ కుక్క చూస్తుందన్నమాట. చూసేవారికి దాని ప్రతిబింబమే అందులో కనిపిస్తుంది. కనిపించే వరకు ఏమవుతుంది, ఆ కుక్క ఇంకో కుక్క నీటిలో ఉంది, నాపై దాడి చేస్తుంది అని భయపడి పారిపోతుంది. పారిపోయినా కూడా మళ్ళీ అది కొద్దిసేపటికి దాని దాహం ఎలాగైనా తీర్చుకోవాలి అని ధైర్యం తెచ్చుకొని ఏం చేస్తుంది, వచ్చి నీళ్ళు తాగాలని పోతుంది. ఉంది కదా అని దాని మీద ఫైటింగ్ చేయాలన్నట్టు దూకుతుంది. దూకితే లోపల లేదు కుక్క. మంచిగా దాహం తీర్చుకొని ఒడ్డున వచ్చి కూర్చుంటుందన్నమాట. ఇక్కడ ఆ కుక్క చూసి ఏం నేర్చుకున్నాడు, ధైర్యం నేర్చుకున్నాడనమాట. మనం కూడా ధైర్యంతో జీవించాలి. ధైర్యే సాహసే లక్ష్మి అని చెప్తారు కదా, అలా మనం ధైర్యంతో ఉండాలి. అలా ఇప్పుడు చూడండి, కుక్క భయపడి నీళ్లు తాగకపోతే అది దాహంతోనే ఉండేది. ధైర్యం చేయడం వల్ల దాని దాహం తీరింది.
అందుకని మనం కూడా ధైర్యంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మనం ఒక పని పట్టుకున్నాము, దాన్ని నమ్మకంతో సాధించాలి. అబ్బా నా వల్ల కాదులే అని మనకి ఎప్పుడైతే అపనమ్మకం వచ్చిందో అప్పుడు ఆ పని పూర్తి కాదు. అందుకని మనం ధైర్యంతో, నమ్మకంతో ఏదైనా సాధించగలం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.